హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ పేపర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెందింది. సో మొత్తం ఫుల్ సిలబస్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇది డెఫినెట్గా మనకి బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ క్వశ్చన్స్ అడిగాడు, ఎలా ఆన్సర్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం పార్ట్ బి క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, విచ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ యాజ్ ద వాల్యూ pH గ్రేటర్ దెన్ 7. సో మనకి తెలుసు pH వాల్యూ 7 మిడిల్లో ఉంటుంది. లెస్ దెన్ 7 అన్ని యాసిడ్స్ అండ్ గ్రేటర్ దెన్ 7 అన్ని బేసెస్. సో ఇక్కడ యాసిడ్స్ లెస్ దెన్ 7 HCl అనేది యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ అనేది కూడా యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్ అనేది కూడా యాసిడ్. కాబట్టి ఈ మూడు యాసిడ్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 7, కానీ అడిగింది క్వశ్చన్ pH గ్రేటర్ దెన్ 7 కాబట్టి అది కంపల్సరీ బేస్ అయ్యి ఉండాలి. సో బేసెస్ అన్ని pH వాల్యూ గ్రేటర్ దెన్ 7 ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ డి, NaOH, సోడియం హైడ్రాక్సైడ్. ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ హ్యూమన్ ఐ లెన్స్ ఇస్ 2.27 సెంటీమీటర్స్. అదే మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఏమో 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ ది స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆక్యుపైస్ ద ఫాలోయింగ్ ఆర్బిటల్ టు ఆఫ్ బార్ రూల్. సో ఇక్కడ ఫస్ట్ ఏ దాన్ని ఆక్యుపై చేస్తుంది, 4dఆ, 4pఆ, 3dఆ, 4sఆ. సో 4d ఎక్కడ ఉందో మీరు చూడండి. 4d సిచ్యుయేటెడ్ ఇయర్, 4p లైస్ ఇయర్, దెన్ 4s ఇక్కడ ఉంటుంది అండ్ 3d ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఇక్కడ 4s ఫిల్ చేయడం జరిగింది, తర్వాత 3d, తర్వాత 4p, దెన్ 5s, తర్వాత 4d. సో ఫస్ట్ ఏ దానిలో ఆర్బిటల్లో ఫిల్ అయింది, 4s అయింది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ డి. కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ Na ప్లస్ ఇన్ సోడియం క్లోరైడ్ NaCl is ఆప్షన్ సి, ఆన్సర్ 6. 11, 12, 13, 14 are the atomic numbers of the elements sodium, magnesium, aluminum and silicon respectively. Which element has more atomic radius? So 11 అనేది అటామిక్ నెంబర్ ఫర్ సోడియం, 12 మెగ్నీషియం, 13 అల్యూమినియం, 14 సిలికాన్. ఇక్కడ ఎక్కువ అటామిక్ రేడియస్ ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ అటామిక్ రేడియస్ ఉన్న ఎలిమెంట్ సోడియం. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించవచ్చు సోడియం ఫస్ట్ ఉంది, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, తర్వాత సిలికాన్. సో మనకి లెఫ్ట్ నుంచి రైట్, ఓకే, అటామిక్ రేడియస్ విల్ డిక్రీజ్. మేక్ ఏ నోట్. సో లెఫ్ట్ నుంచి రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది అంటే ఇది సోడియం పెద్దది, తర్వాత చిన్నది, సో ఆన్ ఇట్ విల్ డిక్రీజ్. సో అటామిక్ రేడియస్ విల్ డిక్రీజ్ అక్రాస్ ద పీరియడ్ కాబట్టి ఇక్కడ పెద్ద అటామిక్ రేడియస్ ఉన్న ఎలిమెంట్ ఏంటి, సోడియం. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏ. The filament of an electric bulb is usually made up of tungsten. The oil used in the flotation process is pine oil. Eighth question, what is present in cough syrup? Ethyl alcohol is present in cough syrup. Correct option B. Reason for the blue color of sky is, so dispersion of light కాదు. dispersion of light అంటే స్కాటరింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్ని మనము డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాము. స్కాటరింగ్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ కాదు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాదు. సో ఆన్సర్ ఇస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. బ్లూ కలర్ ఎక్కువ స్కాటర్ అవుతుంది కాబట్టి మనకి స్కై బ్లూ కలర్లో అపియర్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 9th క్వశ్చన్ ఇస్ ఆప్షన్ బి, స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇప్పుడు పార్ట్ ఏ గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ ఏలో మనకి 30 మార్క్స్ ఉంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మనకి 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 6 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్. సో టెస్ట్ ట్యూబ్, dilute hydrochloric acid, sodium carbonate and sodium bicarbonate, delivery tube and a container with lime water and droppers. Next question, what happens when a small piece of sodium is dropped into ethanol? Sodium react vigorously with ethanol to form sodium ethoxide and hydrogen gas is released. The reaction is exothermic. Due to applications of Faraday's law of induction in daily life. ఇక్కడ ఎలక్ట్రిక్ జనరేటర్స్లో, ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 అప్లికేషన్స్ ఆఫ్ Faraday's laws. సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2లో మనకి 3 క్వశ్చన్స్ అడుగుతాడు, 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 12 మార్క్స్ ఉంటుంది. ఎలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్.
Explain thermite process and mention its application in our daily life. So thermite process involves the reaction of aluminum powder with metal oxide, iron oxide, to produce molten metal and aluminum oxide. Fe2O3 plus 2Al gives you 2Fe plus Al2O3 plus heat. Applications ఏంటంటే used in welding railway tracks, repairing machine parts, used in military incendiary devices. Next question, explain the formation of NH3 molecule using the concept of hybridization. సో ఇక్కడ మనకి sp3 హైబ్రిడైజేషన్ ఈ విధంగా ఉంటుంది. యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్ విత్ ద ఆన్సర్. ఒకసారి ఆన్సర్ చూసుకోండి. Sixth question, in an atom the number of electrons in m shell is equal to the number of electrons in k and l shell. Answer the following. సో జనరల్గా టేబుల్ ఇస్తాడు కానీ ఇక్కడ ఒక సిచ్యుయేషన్ ఇచ్చాడు. సో దీని ప్రకారం మనము ఈ 4 క్వశ్చన్స్ని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నేను అటెండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎమ్ షెల్. సో ఇది న్యూక్లియస్ ఉంటే న్యూక్లియస్లో ఫస్ట్ ఆర్బిటల్ KLM. సో కేలో మనకి జనరల్గా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎల్లో 8, సో ఎంలో 18 మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్. సో 2, 8, 18. సో ఇక్కడ కేలో 2, ఎల్లో 8 ఉంటే మనకి మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? కే అండ్ ఎల్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ షెల్. సో ఎమ్ షెల్ ఈజ్ ఈక్వల్ టు కే అండ్ ఎల్ షెల్స్ అన్నాడు కాబట్టి సో ఎమ్ షెల్లో కూడా 10 ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? కేఎల్లో 10, ఎంలో 10. సో మొత్తం ఎలక్ట్రాన్స్ ఆర్ 20. సో వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్? సో అటామిక్ నెంబర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఈస్ కాల్షియం. సో కాల్షియం అటామిక్ నెంబర్ 20 ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కాల్షియం. Write the electronic configuration of this element. So 2, 8, 8, 2. So 1s2, 2s2, 2p6, 3s2, ఇక్కడ 2, 4, 10, 12, 3p6, 4s2. So this is the electronic configuration of calcium. What is the valency of this element? So valency enta 2. So valency of calcium is 2. Above element belongs to which group? So group 2 calcium group 2 కి బిలాంగ్ అవుతుంది. సో థర్డ్ సెక్షన్ లాంగ్ ఆన్సర్. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మాత్రమే అటెండ్ చేయాలి. సో టోటల్ వెయిటేజ్ 12. ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కంపల్సరీ అడుగుతాడు. ఓమ్స్ లా అడగడం జరిగింది. సో ఓమ్స్ లా ఏంటో చూద్దాం. సో ఓమ్స్ లాకి ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రికాషన్, ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్, రిజల్ట్ రాస్తే మనకి 6 మార్క్స్ వస్తాయి. ఈ స్టెప్స్ అయితే కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి స్టూడెంట్స్. సో ఇంకో క్వశ్చన్, డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్. డ్రా ఏ రే డయాగ్రామ్ టు ఫార్మ్ ద ఇమేజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఎఫ్కి సికి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బియాండ్ సి. ఓకే, సో ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ సి. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇమేజ్ విల్ బి ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్, అంటే ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంటుంది. ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్ అని కూడా అనొచ్చు. ఇన్వర్టెడ్, రియల్, ఎన్లార్జ్డ్, formed beyond C. These are the characteristics of this ray diagram.